తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి. ఇది బాంబు కంటే దారుణం. ఇక్కడ ఒక క్లిక్తో ఏమైనా చేయొచ్చు, ఎవరి జీవితాన్నైనా బయట పెట్టచ్చు, ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు, నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు. మొత్తం నీ చేతిలో ఉంది. ఫేస్బుక్ పేరు మీద, ట్విట్టర్ పేరు మీద, వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది. ఇవాళ మాబోటిగాళ్ళ జీవితాలు కూడా మొత్తం పిల్లల చేతుల్లో గడిపోయాయి. వాళ్ళు ఏం పెడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ 12:30కి భోజనం చేసి అలవాటు నాకు. రాత్రి నేను భోజనం మానేసి 10 ఏళ్ళు అయింది. 2 అట్టిపళ్ళు తిని పడుకుంటా. రాత్రి రైల్లో కూడా అట్టిపళ్ళు తిన్నా. అయినా సరే నాకు ఆకలి వేస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు 1 గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా. నా ధర్మం నేను చూస్తున్నా. ఇది కూడా నచ్చకపోతే ఒకడు ఏం చేస్తాడు, వాట్సాప్లో పెట్టేసి ఓ పెద్ద మనిషి వచ్చి సుత్తి కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తి బొమ్మ వేస్తాడు. అది ఒక 100 మంది చూస్తారు. వెంటనే వాడికి టీవీ వాడికి కాలక్షేపం కదా, గరికపాటి వారు అనంతపురంలో సుత్తి కొట్టాడు, దాని మీద 3 బోడిగుళ్ళు పిలిచి చర్చ పెడతాడు. వాడికి సరదా, వాడికి టీఆర్పీ కావాలి, గరికపాటి చర్చ సుత్తి అని 2 బట్టతళ్ళు 3 బోడిగుళ్ళు పిలుస్తాడు. వాళ్ళంతా కూర్చొని చర్చిస్తారు. ఆయన ఎప్పుడూ అంతేనండి అంటాడు. వాడు మొత్తం నేను చేసింది అంతా పోయింది. ఇక్కడ ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం, ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా? అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది, ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏమీ నేను పట్టించుకోను, మొత్తం తీసి పారాయి. నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానంగానే నా ప్రసంగంగానే ఎలా ఉందని ఎవరిని అడగల. ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది. నేను అడగాల్సిన పని లేదు. ఎవరైనా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మద్ చెబితే అలా మొహమ్మద్ చెప్పకూడదని నేనే చెప్పేస్తాను. నీకు బాగుపోతే అలా చెప్పకూడదు, ఫోన్ చేసి చెప్పు. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి.